భారతదేశం ఒక గొప్ప చరిత్ర కలిగిన దేశం. కొన్ని చరిత్రలు కాలక్రమేణా కాలగర్భంలో కలిసిపోతే, కొన్ని చరిత్రలు మాత్రం పుస్తకాల్లో ఇప్పటికీ ఆనాటి వాస్తవ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి. అప్పటి రాజుల నిరంకుశ పాలనకు, బ్రిటిషర్ల ఆకృత్యాలకు బలైంది కేవలం అమాయక ప్రజలే కాదు, అనేక జాతుల ఘన చరిత్ర కూడా బలైంది. భారతదేశంలో ఉన్న పురాతన చరిత్రలలో బంజారా చరిత్ర కూడా ఒకటి. బంజారా అనేది ఒక జాతి లేదా తెగ. బంజారాలకు చాలా వరకు వారి చరిత్ర తెలియదు. వారికంటూ ఒక చరిత్ర ఉందని కూడా తెలియదు. ఎందుకంటే వారి చరిత్ర తెలియకూడదు అనే ప్రయత్నం ఆంగ్లేయులు భారతదేశానికి వచ్చినప్పుడే మొదలైంది. చరిత్రలో సిపాయిల నుండి రాజ్యాలను ఏలిన రాజులుగా ఎదిగిన బంజారాలను ఆంగ్లేయులు దొంగలనేవారు. వారిని నేరస్తులుగా ముద్ర వేసి క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ లాంటి చట్టాలు తెచ్చి వారిని జైళ్లలో బంధించారు. చరిత్రను వక్రీకరించి బంజారాలకు ఎలాంటి చరిత్ర లేకుండా చేశారు. వారి ప్రయత్నంలో భాగంగా బంజారా జాతిలో పుట్టిన రాజులకు, వీరులకు, ప్రజలకు ఉన్న సంబంధాలు దూరం అవుతూ వచ్చాయి. అడవినే దైవంగా భావించి జీవించే గిరిజన బంజారాలను నేరస్తులుగా ముద్రించి వారి క్యారెక్టర్ అసాసినేట్ చేశారు. భారతదేశానికి స్వతంత్రం రాకముందు అఖండ భారతావనిలో బంజారాలు ఒక వెలుగు వెలిగారన్న నిజం చాలా మందికి తెలియదు. ఉప్పు నుండి ఆయుధాల సరఫరా వరకు వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించి బంజారాలు వారి వ్యాపారాన్ని ఎలా కోల్పోయారో మీకు తెలుసా? భారతదేశంతో పాటు పాకిస్తాన్ లాంటి దేశాల్లో ఉన్న అనేక పురాతన కట్టడాలకు బంజారాలు సివిల్ కాంట్రాక్టర్లుగా ఉన్నారని మీకు తెలుసా? బంజారాల చరిత్ర అనే ఎపిసోడ్స్ ద్వారా వారి చరిత్రను మీకు నేను చెబుతాను. అప్పటి పాలకుల ఆకృత్యాలతో అణిచివేయబడ్డ చరిత్రను చెప్పబోతున్నాను. మేము దొంగలం కాదు, నేరస్తులం అంతకన్నా కాదు. మేము రాజ్యాలను ఏలిన రాజులం. వందల సంవత్సరాల క్రితమే వ్యాపారాలు చేసిన వ్యాపారవేత్తలం. ఈ దేశంలో ఉన్న పురాతన కట్టడాలకు చెమటను దారపోసినోళ్ళం. ఆంగ్లేయులను, రజాకార్లను అడవిలో తరిమి కొట్టిన వీరులం అన్న వాస్తవ చరిత్రను నేను చెబుతాను. దిశ బంజారా మేధావులు బంజారాలు క్షత్రియ వంశీయులు అని అంటారు, కానీ దాని స్పష్టమైన ఆధారాలు లేవు. బంజారాలకు ఘనమైన చరిత్ర ఉన్నది. బంజారాలను ఒక్కో దేశంలో, ఒక్కో ప్రాంతంలో ఒకలాగా పిలుస్తూ ఉంటారు. వారు చేసే పనులను బట్టి, వారి ఆకారాన్ని బట్టి, వారి ఆచారాలను బట్టి కాలక్రమేణా వారికి అనేక పేర్లు పుట్టుకొచ్చాయి. బంజారాలను గోర్, లబానీ, లంబాడి, సుగాలి, నాయక్, వంజారా, గవారా, సిర్కివాలా, ఢాడి, గిరిజనులు లాంటి అనేక పేర్లతో పిలుస్తూ ఉంటారు. బంజారాలు పూర్వం కొంతమంది కలిసి కొన్ని గ్రూప్స్ గా ఏర్పడేవారు. వారిలో కొన్ని గ్రూప్స్ వ్యాపారం చేసేవారు, కొందరు అడవులలో సంచరించేవారు, కొందరు రాజ్యాలలో సైనికులుగా, మంత్రులుగా ఉండేవారు. అలా బంజారా జాతికి చెందిన వారు రాజ్యాలలో ఒక్కో మెట్టు ఎదుగుతూ రాజపుత్తులుగా పిలువబడ్డారు. బంజారా తెగలో అనేక ఉపకులాలుంటాయి. రాజపుత్తులు కూడా దానిలో ఒక భాగమే. అయితే వీరు అనేక రాజ్యాలలో ఉండేవారు. ఆ క్రమంలో వేరే బంజారా గ్రూప్స్ కి వీరికి మధ్య ఉన్న సంబంధాలు దూరమవుతూ వచ్చాయి. 1030 సంవత్సరంలో రాజపుత్తులు చాలా పవర్ఫుల్ గా ఉన్నారు. అప్పటికి వారు కొన్ని రాజ్యాలను కూడా పాలిస్తున్నారు. మహమ్మద్ గజనీ భారతదేశంపై 17 సార్లు దండయాత్రలు చేశాడు. మహమ్మద్ గజనీ దండయాత్రల తర్వాత రాజపుతులు చాలా బలహీనపడ్డారు. ఆ తరువాత మహమ్మద్ గోరి 1175లో మొదట పంజాబ్ ను ఆక్రమించాడు. ఆ తర్వాత సోలంకి రాజ్యాన్ని ఆక్రమించడానికి ప్రయత్నించాడు. అప్పుడు ఆ రాజ్యాన్ని రాజపుత వంశానికి చెందిన మూలరాజ్ అనే రాజు పాలిస్తున్నాడు. మూలరాజ్ మహమ్మద్ గోరిని ఓడించాడు. మహమ్మద్ గోరి లక్ష్యం భారతదేశంలో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించడం. ఆ తర్వాత మహమ్మద్ గోరి ఢిల్లీని మరియు అజ్మీర్ ను ఆక్రమించడానికి యుద్ధం మొదలు పెట్టాడు. ఆ సమయంలో ఢిల్లీ మరియు అజ్మీర్ ప్రాంతాన్ని బంజారా జాతికి చెందిన పృథ్వీరాజ్ చౌహాన్ పాలిస్తున్నారు. మహమ్మద్ గోరి మరియు పృథ్వీరాజ్ చౌహాన్ కు జరిగిన యుద్ధంలో మహమ్మద్ గోరి చిత్తుగా ఓడిపోయాడు. ఆ యుద్ధాన్ని తరైన్ వార్ అంటారు. ఈ యుద్ధం 1191లో జరిగింది. యుద్ధంలో ఓడిపోవడంతో మహమ్మద్ గోరి తనకు క్షమాభిక్ష పెట్టి ప్రాణాలతో వదిలేయమని పృథ్వీరాజ్ చౌహాన్ ను వేడుకుంటాడు. సభలో ఉన్న వారంతా దీనికి ఒప్పుకోరు. కానీ పృథ్వీరాజ్ చౌహాన్ మాత్రం పెద్ద మనసుతో అతన్ని వదిలేస్తారు. మహమ్మద్ గోరి అక్కడి నుండి ప్రాణాలతో బయటపడ్డ తర్వాత కూడా అతని బుద్ధి మార్చుకోడు. మళ్లీ పృథ్వీరాజ్ చౌహాన్ పై యుద్ధం చేయడానికి ప్రణాళికలు రచిస్తూనే ఉంటాడు. 1192లో వీరిద్దరికి రెండోసారి యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోతారు. పృథ్వీరాజ్ చౌహాన్ ఢిల్లీని పాలిస్తున్న కాలంలో ఆయనకు 1000 ఎకరాల భూములు ఉండేవి. పృథ్వీరాజ్ చౌహాన్ భారతదేశాన్ని పాలించిన చివరి హిందూ రాజు. ఆ తర్వాత భారతదేశంలో ఇస్లామిక్ పాలన మొదలైంది. పూర్వం సింధు నాగరికత నుండి బంజారాలకు భారతదేశంతో సంబంధాలు ఉన్నాయి. కొన్ని వందల సంవత్సరాల క్రితం బంజారాలు ఆఫ్ఘనిస్తాన్ నుండి ప్రపంచవ్యాప్తంగా విస్తరించారు. ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్ లాంటి దేశాలలో వివిధ పేర్లతో పిలువబడుతున్నారు. దేశాలను బట్టి, ప్రాంతాలను బట్టి వారి ఆచారాలు, సాంప్రదాయాలు వేరువేరుగా ఉన్నాయి.
కానీ బంజారాలు భారతదేశంలోనే అత్యధికంగా ఉన్నారు. అఖండ భారతదేశంలో బంజారాలకు చాలా చరిత్ర ఉన్నది. పూర్వం బంజారాలు ఆవులను పెంచేవారు. గోవులనే వారు సంపదగా భావిస్తారు. ఒక్కొక్కరి దగ్గర వందలాది ఆవులుండేవి. వాటినే వారు వ్యాపార నిమిత్తం ఉపయోగించేవారు. బంజారాలు ఉప్పు వ్యాపారం ఎక్కువగా చేసేవారు. ఉప్పును ఎడ్ల బండ్లపై దేశవ్యాప్తంగా రవాణా చేసేవారు. ఒక్కో రౌండ్ లో 1.5 మిలియన్ టన్నుల ఉప్పును రవాణా చేసేవారు. ఆ ఎడ్ల బండ్ల ద్వారా ఏర్పడిన మార్గాలే ప్రస్తుతం నేషనల్ హైవే 5, NH7, NH9. 16వ శతాబ్దంలో బంజారా తెగకు చెందిన లకీషా బంజారా అప్పట్లో చాలా పెద్ద వాణిజ్య వ్యాపారవేత్త. ఆయన దగ్గర వేలాది ఎడ్ల బండ్లు ఉండేవి. వాటిపై ఆయన ఉప్పును, మందు సామాగ్రిని, ఆహారాన్ని సరఫరా చేసేవారు. లకీషా బంజారా గురించి మీరు డీటెయిల్డ్ గా తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్ లో నేను లకీషా బంజారా గురించి చేసిన వీడియో లింక్ పెట్టాను. ఆ వీడియో మీరు ఒకసారి చూడండి. బంజారాలలో వర్గాలు ఉన్నాయి. వాటిని రాజ్పూత్, ధాడి, సనార్ అంటారు. బంజారాలు ఉప్పు వ్యాపారంతో పాటు ఝూర్ మోతీ అంటే వెండి మరియు బంగారపు వ్యాపారాలు చేసేవారు. అలాగే నిర్మాణ సామాగ్రి అంటే నిర్మాణానికి అవసరమయ్యే ఇసుక, రాళ్లను సరఫరా చేసేవారు. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న లాహోర్ ఫోర్ట్ ని, ఇండియాలో ఉన్న రెడ్ ఫోర్ట్ తో పాటు అనేక పురాతన కట్టడాలకు నిర్మాణ సామాగ్రిని అందించారు. బంజారాలు పూర్వం అనేక బావులు, చెరువులు త్రవ్వారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో ఉన్న చెరువు లకీషా బంజారా ప్రజల తాగునీటి అవసరాల కోసం త్రవ్వించారు. ఈ విధంగా బంజారాలు వ్యాపార రంగంలో స్థిరపడ్డారు. సరిగ్గా అప్పుడే 17వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలోకి వ్యాపారం పేరుతో ప్రవేశించింది. అప్పటికే వ్యాపార రంగంలో ఉన్న బంజారాలను వారి వ్యాపారం పెంచుకోవడానికి టార్గెట్ చేశారు. మరోవైపు బంజారా రాజైన పృథ్వీరాజ్ చౌహాన్ చనిపోవడంతో బంజారా సమాజం వలసలు వెళ్లడం మొదలైంది. కొందరు రాజస్థాన్ లో స్థిరపడ్డారు. మరికొందరు చిత్తోడ్గఢ్ లో రాణా ప్రతాప్ సింగ్ సైన్యంలో చేరి మొఘలులపై పోరాడారు. మరికొందరు అడవులలో బయట ప్రపంచానికి దూరంగా ఉంటూ జీవించడం ప్రారంభించారు. బ్రిటిషర్స్ వ్యాపారం పేరుతో భారతదేశంలో అడుగుపెట్టి స్లోగా ఈ దేశంపై వారు పెత్తనం చలాయించడం మొదలు పెట్టారు. అప్పటి రాజులను ఓడించి కొందరిని ధనమాస చూపించారు. ఆంగ్లేయుల వల్ల ఇబ్బందులు ఎదురవుతుండటంతో బంజారాలు అడవులకు వలస వెళ్లడం మొదలు పెట్టారు. జనావాసాలకు దూరంగా ఎత్తైన కొండ ప్రాంతాల్లో అడవులలో జీవించడం మొదలు